బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. ఉత్తర యుక్రెయిన్లో రష్యా బాంబుల వర్షాన్ని కురిపించింది. రష్యా దాడుల్లో దాదాపు 21 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది రష్యా. యుక్రెయిన్ సరిహద్దులో ఉన్న యుక్రెయిన్ ఆ బోర్డర్లో ఉన్న గ్రామం ఆ గ్రామం మీద గ్లైడ్ బాంబులను ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడిగా మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. ఈ క్రమంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీర్ డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. మొత్తంగా 21 మంది పౌరులు మృతి చెందినట్టుగా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చట్టు కూడా ప్రస్తుతం అంచనాలు అయితే ఉన్నాయి. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది రష్యా. ఈ అంశానికి సంబంధించి యుక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షాన్ని కురిపించింది. రీసెంట్గానే 800 డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా యుక్రెయిన్ మీద. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యా మీద మిసైళ్లతో దాంతోపాటు డ్రోన్లతో దాడికి పాల్పడిందో, రష్యా వైమానిక స్థావరాల మీద ఎప్పుడైతే దాడికి పాల్పడిందో, అటాక్ చేసిందో, అప్పటి నుంచే పరిణామాలు మారిపోతున్నాయి. ఇటు యుక్రెయిన్, రష్యా మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు యుక్రెయిన్ ఎక్కడా తగ్గేదే లేదంటోంది. నువ్వు తగ్గకపోతే నేను తగ్గుతానా, నేను అంతకన్నా తగ్గేదే లేదంటోంది ఇటు రష్యా. ఈ నేపథ్యంలో శాంతి చర్చల వరకు వెళ్ళిన అంశం కూడా ఇప్పుడు ఆ మాట కూడా లేవనెత్తే చోటు ఉండట్లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఒకరి మీద ఒకరు దాడులు, ప్రతి దాడులతో యుద్ధ వాతావరణం మళ్ళీ పీక్స్కి చేరుకుంటోందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. రష్యా దాడుల్లో ఇప్పటికే 21 మంది యుక్రెయిన్ పౌరులు మృతి చెందినట్టుగా అక్కడ అధికారిక లెక్కలు చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఇందుకే ఏం జరుగుతోంది? యుక్రెయిన్పై రష్యా ఎందుకు ఈ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది? మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి యుక్రెయిన్కు ఇటు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలోని రష్యా ఈ దాడులను మరింత తీవ్రతరం చేయడం జరుగుతోందా? ఎందుకంటున్నా అంటే మాటని అమెరికా ఏమంటోంది? రష్యా నుంచి ఎవరైతే చమురు కొనుగోలు చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఇంకా సుంకాలు పెంచాలి, వాళ్ళ మీద ఆ ఒత్తిడిని తీవ్రతరం చేయాలి అనే అర్థం వచ్చేలా అమెరికా చెప్పుకొస్తోంది. అంటే ఎక్కడో యుక్రెయిన్కు మద్దతుగా నిలుస్తోంది అనే ఒక చర్చ జోరందుకుంటోంది. మరి యుక్రెయిన్ని దెబ్బతీస్తే ఇది ఇండైరెక్ట్గా అమెరికాకు సమాధానం ఇచ్చినట్టు అవుతుందిగా. సో ఆ కోణంలో రష్యా ఇటు దాడులకు పాల్పడుతోందా? మరి ముఖ్యంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు పుతిన్కి ఎక్కడా నార్మల్గా ఉండట్లేదు వాతావరణం. ఎందుకంటే రోజు రోజుకి ఇంకా కాక రేగుతూనే ఉంది అక్కడ ఆ యుద్ధ వాతావరణం. బాంబుల వర్షం కురుస్తోంది. ఒకరోజు యుక్రెయిన్ రష్యా మీద దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొక రోజు ఇటు యుక్రెయిన్ మీద రష్యా దాడులకు దిగుతోంది. ఇంతవరకు అంటే 2022లో మొదలైన ఈ యుద్ధం, 2022 ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధ వాతావరణం ఇంకా అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గుతున్న దాఖలాలు లేవు. మరి ముఖ్యంగా ఒక 10 రోజుల్లోనే యుద్ధం పూర్తయిపోవచ్చేమో అంటూ కూడా చర్చ జరిగిన క్రమం. రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్ మీద దాడికి పాల్పడిందో అక్కడి నుంచి చూసుకుంటే ఇంకా పెరుగుతూనే ఉంది, ఎక్కడ తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు. సో ఇటువంటి పరిణామ క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? అసలు ఎందుకు రష్యా ఇప్పుడు ఉన్నట్టు ఇంత దాడులను తీవ్రతరం చేస్తోంది? ఇది యుక్రెయిన్కు హెచ్చరిక, లేకపోతే పశ్చిమ దేశాలకు ఒక వార్నింగ్ లాంటిదా? మరి ముఖ్యంగా యూరోప్కి సంబంధించి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోందా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ్, ఈరోజు జరిగిన ఘటనను ఎలా చూడాలి? రష్యా యుక్రెయిన్ మీద దాడికి పాల్పడిన అంశానికి సంబంధించి మరి కాసేపట్లో కళ్యాణ్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ని ఆడియోతో సైతం చూద్దాం. రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతున్నట్టుగా చెప్పుకొచ్చింది ఇటు యుక్రెయిన్. ఈ నేపథ్యంలో ఎందుకు ఈ దాడులు రోజు రోజుకి తీవ్రతరం అవుతున్నాయి? పుతిన్ ఎటువంటి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు యుక్రెయిన్కి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ఏంటి ఇక్కడ పుతిన్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? పుతిన్ ఎవరికి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు? ఇటు జెలెన్స్కీకా
లేకపోతే యుక్రెయిన్కి సంబంధించి యుక్రెయిన్ బేస్ చేసుకొని ఇటు యూరప్కా లేకపోతే అమెరికాకా ఎవరికి ఈ వార్నింగ్స్ ఇవ్వాలనుకుంటోంది ఇక్కడ రష్యా? ఫస్ట్ అసలు క్రెమ్లిన్ అనేది దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వాళ్ళు ఏమంటున్నారంటే చాలా క్లియర్ గా మిలిటరీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మిలిటరీ అసెట్స్ ఉన్నాయి, వాళ్ళు అట్లా డిస్గైజ్ చేసి అంటే దాచిపెట్టి చేసిన వాటినే మేము స్ట్రైక్ చేశాము. సో క్లియర్ గా వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వెస్టర్న్ ఇంటెలిజెన్స్ నే టార్గెట్ చేస్తున్నాడు. వెస్టర్న్ ఇంటెలిజెన్స్ అంటే మనం నాటో, అమెరికా, దాంతోపాటు యుక్రెయిన్ కి సంబంధించిన డిఫెన్స్, వీటన్నిటిని కలిపే వాళ్ళు టార్గెట్ చేశామని చెప్పేసి క్రెమ్లిన్ నుంచి చాలా క్లియర్ స్టేట్మెంట్, రష్యన్ గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. పుతిన్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఫారెన్ ట్రూప్స్ కానీ అడ్వైజర్స్ కానీ ఎవరైనా యుక్రెయిన్ భూభాగంలో యుక్రెయిన్ సాయిల్ లో మీరు ఉంటే కనుక మీరు కూడా టార్గెట్స్ అని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. ఎందుకు అనంటే నా బార్డర్ లో వచ్చి రష్యాని సర్కిల్ చేసి మీరు నాటో ఫోర్సెస్ అన్నిటినీ పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీకు చేస్తే కనుక ఖచ్చితంగా ఇది సెకండ్ వరల్డ్ వార్ కోల్డ్ వార్ తర్వాత ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కోల్డ్ వార్ అప్పుడు ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకున్నారో దానికి విరుద్ధంగా మీరు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి నాటోని కూడా టార్గెట్ చేసి ఆయన మాట్లాడడం జరిగింది. యుక్రెయిన్ ని ఒక ప్రాక్సీగా, ఒక ఆట బొమ్మలాగా దాన్ని వాడుకొని రష్యాని ఇట్లా ఎన్సర్కిల్ చేస్తున్నారు, మీ మిలిటరీ ఫోర్సెస్ ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. మొత్తానికైతే 26 వెస్టర్న్ నేషన్స్ ఏవైతే పోస్ట్ కోల్డ్ వార్ ఏదైతే ప్లెడ్జ్ చేశాయో, ఏవైతే అగ్రి అయ్యాయో, ఒక అగ్రిమెంట్కి వచ్చాయో అవన్నీ ఇప్పుడు వాళ్ళు గంగలో తొక్కుతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక స్ట్రైక్స్ చేయడం కారణం. అండ్ అవి మేము స్ట్రైక్ చేసిన బిల్డింగ్స్ అవి సివిలియన్స్ ఏవి కావు, అవి డిస్గైజ్డ్ మిలిటరీ అసెట్స్, అవి మిలిటరీకి సంబంధించిన అసెట్స్ ఉన్న సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి వాటిని టార్గెట్ చేయడం జరిగిందని చెప్పేసి మొత్తానికైతే రష్యా నుంచి కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్ ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక ఈ ఇన్సిడెంట్ అనేది రష్యా యుక్రెయిన్ కి సంబంధించి ఒక లాజిస్టిక్స్ హబ్, అమెరికాకు సంబంధించిన ఒక లాజిస్టిక్స్ హబ్ నే టార్గెట్ చేసి మేము చేసాము, దాంట్లో 20 మంది చనిపోయారు అని చెప్పేసి రష్యా చెప్పుకొచ్చింది. అంటే అమెరికాకు సంబంధించిన లాజిస్టిక్స్ హబ్ అంటున్నారు కాబట్టి ఒక పక్కన అమెరికన్ టార్గెట్ చేస్తున్నాడు. నాటో ఒప్పందం ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్న ఒప్పందాన్ని అది గంగలో కలిపింది కాబట్టి గంగలో సో దాన్ని కూడా టార్గెట్ చేస్తున్నాడు. యుక్రెయిన్ ని ఒక ఆటబొమ్మగా వాడుకుంటున్నారు కాబట్టి యుక్రెయిన్ కూడా టార్గెట్ చేస్తున్నాడు. అండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా క్లియర్ గా ఏంటి, కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాము మేము యుక్రెయిన్ కి, ఖచ్చితంగా మా ట్రూప్స్, మా వెపన్స్ ఇవన్నీ సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి అమెరికా కూడా చెప్పుకొస్తుంది. ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పుకొస్తున్నాడు. కాబట్టి మొత్తానికి అయితే వాళ్ళ వెపన్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి అమెరికన్ కూడా టార్గెట్ చేస్తున్నాడు. సో ఓవరాల్ గా చూస్తే కనుక మనం ఖచ్చితంగా ఇది వెస్టర్న్ కంట్రీస్ కి, అలాగే యుక్రెయిన్ కి, అలాగే నేటోకి, అలాగే అమెరికాకి స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఈ స్టేట్మెంట్ లో ఆన్సర్స్ అన్ని చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. భూభాగంలో ఎటువంటి ట్రూప్స్ ఉన్నా, ఎటువంటి ఫారెన్ అడ్వైజర్స్ ఉన్నా, ఎవరున్నా కూడా మేము ఖచ్చితంగా టార్గెట్ చేస్తామని చెప్పారు. మనం గతంలో చూస్తే కనుక యుక్రెయిన్ విరుచుకుపడింది, న్యూక్లియర్ ప్లాంట్ టార్గెట్ చేయడం. అప్డేట్ మొత్తంగా అయితే మాత్రం ఇటు యుక్రెయిన్ మీద మిసైళ్లతో కాదు డ్రోన్లతో విరుచుకుపడిన సందర్భం గురించి మాట్లాడుకునే నేపథ్యంలో ఇప్పుడు ఒక నెదర్ అటాక్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం యుక్రెయిన్ మీద రష్యా దాడికి పాల్పడింది. దానికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్ చూస్తున్నారు. యుక్రెయిన్ పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. ఉత్తర యుక్రెయిన్ లో రష్యా బాంబుల వర్షాన్ని కురిపించింది. రష్యా దాడుల్లో దాదాపు 21 మందికి పైగా మృతి చెందారు. డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది రష్యా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.